చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల జాతర స్టార్ట్ అయిందనే చెప్పాలి. కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నామినేటెడ్ పోస్టుల గురించి ఒక ప్రకటన చేశారు. త్వరలోనే భర్తీ కార్యక్రమం ఉండబోతుంది అని. అలాగే కొంతమంది నాయకులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే పైరవీలు షురూ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది. దానికి సంబంధించి అక్కడకు క్యూ కట్టారట కొంతమంది నేతలు రికమెండేషన్స్తో. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా నడుస్తుంది. దాదాపుగా 1000కి పైగా ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అందులో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, రకరకాలుగా. కొన్ని అయితే క్యాబినెట్ హోదా కలిగినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మాకు ఈ పోస్టు ఇవ్వండి, ఇప్పించండి అనే కొంతమంది ముఖ్యమైనటువంటి నేతల ద్వారా సిఫారసు ఇప్పటికే చాలా క్లియర్ కట్గా చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఎలాంటి రికమెండేషన్స్ని నేను పరిగణనలోకి తీసుకోను. ఎవరైతే ఆ స్థానిక ముఖ్యంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పనిచేశారో, పార్టీ జెండాను మోసారో, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్నారో అలాంటి వారికి మాత్రమే ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరుగుతుందని చాలా సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. ఇంటర్నల్ ఇష్యూ అది, వ్యవహారం. అయితే ఇప్పుడు ఆయన బహిరంగంగా ప్రకటించడం, దానికి సంబంధించి ఎక్కువ పోస్టులు ఉండటం, ఇప్పటి నుంచి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల కోసం కూడా ఒక రకమైనటువంటి రికమెండేషన్ చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం. ఇప్పుడు ముఖ్యమంత్రి అలాగే పార్టీ అధినేతగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. 2 పార్టీల అంశాన్ని కూడా చూడాలి ఇప్పుడు. ఎందుకంటే కూటమిలో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ, 2 పార్టీలు ఉన్నాయి. మరి వారికి కూడా పొత్తు ధర్మం ప్రకారం పోస్టులు కేటాయించాలి. ఆ పార్టీల నుంచి కూడా రికమెండేషన్స్ స్టార్ట్. చాలా పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే పోస్టులు అటువంటివి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు. సో మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. ఇప్పటికే కూటమిలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ 2 పార్టీ నేతల మధ్య సఖ్యత కొరబడింది, కోఆర్డినేషన్ మిస్ అయింది. వివాదాలు, విభేదాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. రోజుకు ఒక చోట ఎక్కడో ఏదో ఒకటి బయటపడుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా చేశారని జనసేన ఆరోపిస్తుంది, జనసేన ఇలా చేస్తుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. ఇటువంటి తరుణంలో చాలా బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా దాదాపుగా 4 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి. ఇప్పటికే అనేక రకాలుగా విభేదాలు వచ్చాయి, వివాదాలు నడుస్తున్నాయని చెప్పి ఒక చర్చ కాదులేండి, అది నిజమైన వాస్తవమైనటువంటి అంశంగానే మనం చూడాలి. ఎందుకంటే జరిగిన పరిణామాల దృష్ట్యా ఎక్కడికో ఎందుకు దాదాపుగా ఒక 10 రోజుల క్రితం ఒక టాపిక్ అనేది హాట్గా చర్చ నడిచింది. అదే డిప్యూటీ సీఎం వ్యవహారం. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఏ స్థాయిలో కోల్డ్ వార్ అనేది నడిచిందో మనం చూసాం. ఇటువంటి క్రమంలో ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఒక రకంగా పార్టీ అధినాయకులకు కత్తి మీద సామే అని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ పాత్ర అంతా ఉండకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఖచ్చితంగా వారికి కూడా కేటాయించాలి. తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడం, అలాగే జనసేనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, కొన్ని పోస్టులను భారతీయ జనతా పార్టీకి కూడా ఇవ్వాలి. సీట్ల కేటాయింపు విషయంలోనే ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో ఇది ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది, ఏది ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ఫైల్ ఉందని, ఎవరైతే గతంలో పార్టీ కోసం కష్టపడి పనిచేశారో, ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎక్కడా కూడా చేజారకుండా, అంటే పార్టీలోనే ఉంటూ అక్కడ స్థానికంగా వారి యొక్క పాత్ర చాలా కీలకంగా మారేటువంటి అంశంగా వారి పని విధానం, తీరు ఉందో వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఇప్పటికే ఒక చర్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు అనేది. మరి అపవాదు నుంచి తప్పించుకోవాలి. ఇక్కడ 3 పార్టీలు, జనసేనకు, బీజేపీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మళ్ళీ మీకు ఆ పోస్టు, మాకు ఈ పోస్టా అనేది రాకుండా బ్యాలెన్స్డ్గా వ్యవహారం నడపాలి. మరి దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే జనసేనని, పవన్ కళ్యాణ్తో కూడా నారా చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతారని, ఎవరెవరికి ఎలాంటి పోస్ట్ ఇవ్వాలి, జనసేనకి ఎన్ని కేటాయించాలి, బీజేపీకి ఎన్ని కేటాయించాలి, కేటాయించినటువంటి ఆ నామినేటెడ్ పోస్టుల్లో ఎలాంటి ప్రాధాన్యత ఉంది
అందరినీ ఇక్కడ సాటిస్ఫై చేయాలి. సో మొత్తానికైతే చాలా కీలకంగా మారబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ బాగా నడుస్తోంది. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.